హైదరాబాద్ పాత బస్తీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. చంద్రయానగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడలో మహంకాళి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపానికి మంత్రి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ కమిటీ జిహెచ్ఎంసీ సౌజన్యంతో 3 అంతస్తుల మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించనున్నారు. ఇక మంత్రి మాట్లాడుతూ కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డెవలప్మెంట్ కాకుండా అయిపోయింది. మీ ప్రాంతం డెఫినెట్ గా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను. దీంతో పాటు బ్రహ్మాండంగా బోనాల జాతర వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి అక్కన్న మాదన్న దేవాలయం నుంచి అంబానీ ఊరేగింపు జరిగితే ఇదే ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు గాని అక్కడ ఉన్న కార్పొరేటర్లతో మాట్లాడి చార్మినార్ దగ్గర షేర్ చేయించిన మనోళ్ళు హిందువులు బాంకాని బోనాలు ఊరేగింపు వస్తే మీరు రిసీవ్ చేసుకోండి అని చెప్పి అట్లా కలిసిమెలిసి ఉండాలనేటువంటి సంకల్పం. వినాయక చవితి అద్భుతంగా చేసినాం. వాడు దమిడి ఈయనోడు మాట్లాడుతాం, దీనికి పనికిరానోడు మాట్లాడుతాం. మీరు చూసిండ్రు వినాయక చవితి ఉత్సవాల్లో కూడా ఏర్పాట్లు జరుగుతలేమో అని చెప్పి మీరు గవర్నమెంట్ వదిలిపెడతారంటే మేము చేసుకుంటామన్నా. ఏం చేస్తాడు? 5,000 మంది పోలీసులు చేస్తాడా? ఇన్ని డిపార్ట్మెంట్లు చేస్తాడు. చేస్తాడు, ఢిల్లీకి చేస్తాడు, హెలికాప్టర్ తీసుకొస్తాడు. మాట్లాడడానికి నోరు ఉన్నది, నరం లేని నాలుగే ఉన్నది కాబట్టి ఏదన్నా మాట్లాడచ్చు.